మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ పిల్లలకి షుగర్ రాకూడదంటే అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. మన పిల్లల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తల్లులందరికీ ప్రత్యేకంగా కాస్త శ్రద్ధ వస్తే బాగుంటుందని ఈరోజు ఈ కార్యక్రమం. సగటు ఆంధ్రుడికి 24వ సంవత్సరానికి షుగర్ వ్యాధి వస్తున్నది అంటే 25 సంవత్సరాల పిల్లవాడికి షుగర్ వచ్చేస్తున్నది అంటే ఆ అబ్బాయి జీవించినంతకాలం ఇక షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో బ్రతకాల్సిందే కదా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 50 సంవత్సరాలకో 60 సంవత్సరాలకో ఆ పెద్ద వయసులో షుగర్ వచ్చిందనుకోండి, పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకు? 50-60 ఏళ్ల జీవితం అనుభవించటం అయిపోయింది. ఇక ముసలితనము, షుగర్ వ్యాధి వచ్చింది, మందులు వేసుకుంటూ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో కాలక్షేపం చేస్తే అయిపోతుంది. 20 ఏళ్లలో ఇతర అవయవాలు పెద్దగా దెబ్బతినవు కాబట్టి అతని జీవితం అయిపోతుంది. కాస్త ఉన్ననాళ్ళు 15-20 ఏళ్ళ షుగర్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే కాలక్షేపం చేయడం జరుగుతుంది. 25 ఏళ్ల వయసుకి షుగర్ వ్యాధి గనక వస్తే అక్కడి నుంచి సగటు భారతీయుడు ఆయుర్దాయం 65 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారుగా. మరి 25 ఏళ్ళకి షుగర్ వస్తే 40 ఏళ్ళు కనీసం బ్రతకాలుగా షుగర్తో. అంటే షుగర్ వ్యాధి వచ్చి 40 సంవత్సరాలు ఉంటే అసలు 20-25 సంవత్సరాలు దాటిన వారికే చాలా అవయవాలు దెబ్బతింటాయి. 40 ఏళ్ళు బ్రతకటం అంటే షుగర్ వ్యాధితో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆలోచించండి. అసలు ఊహించుకోని జీవితం ఎట్లా ఉంటుందో. బీపీతో 70 సంవత్సరాలు కాపురం చేసినా పెద్ద నష్టం ఉండదు. మందు వేసుకుంటూ ఉంటే సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి. చర్మవ్యాధులు ఎన్నొచ్చినా, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఎన్నున్నా, ఏ అవయవానికి సమస్య వస్తే ఆ అవయవమే ఇబ్బంది పడుతుంది. కానీ షుగర్ వ్యాధి అనేది గనక వస్తే ప్యాంక్రియాస్ గ్రంథి ఏదో ఇన్సులిన్ లేక తను ఇబ్బంది పడటం కాదు. ఇక్కడ శరీరములో ప్రతి కణము ఇరకాటంలో పడుతుంది. ప్రతి అవయవం రంగంలో దిగుతుంది షుగర్ వ్యాధి వల్ల. కానీ షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ శరీరంలో అన్ని అవయవాల్ని నిదానంగా ఇబ్బంది పెడుతూ వస్తుంటాయి. మరి 25 సంవత్సరాల వయసులోనే సగటు ఆంధ్రుడికి షుగర్ వచ్చేస్తున్నది అంటే అక్కడి నుంచి శేష జీవితం ఎలా సాగాలి ఒక్కసారి ఆలోచించేయండి పిల్లలు. ఇది పిల్లల తప్ప, ఇది తల్లిదండ్రుల తప్ప? ఎవరు చేసిన తప్పుకి పిల్లలు శిక్షణ అనుభవిస్తున్నారు ఇక్కడ. ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా? మరి నాకు తెలిసి 25 సంవత్సరాల వయసులో గనక పిల్లవాడికి షుగర్ వచ్చింది అంటే ఏమంటే అసలు పిల్లలకి 25 ఏళ్ళకి వస్తుందని అనుమానం మీకు లేదు కాబట్టి అసలు మీరు ఇంతవరకు టెస్ట్ చేయించి ఉండరు మీ పిల్లలకి. నాకు తెలిసి 20-22 సంవత్సరాలు వయసు దాటింది అంటే మీ పిల్లలకి 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించటం మంచిది. చాలామందికి ఉండి కూడా తెలియక లక్షణాలు ఏవో 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అట్టా గెంటుతూ ఉంటారు ఎక్కువ షుగర్తో కూడా. అందుకని అందరికీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి 20-25 సంవత్సరాల వయసు నుంచే రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. 25 ఏళ్ల వయసు లోపు పిల్లవాడికి షుగర్ వచ్చింది అంటే అది పిల్లవాడి తప్పు కాదు. అది కేవలం ఆ పిల్లవాడిని కన్న తల్లిదండ్రుల తప్పు. మీ అజ్ఞానానికి అతను జీవితం బలైపోతున్నది. ఏమిటండి తల్లిదండ్రుల అజ్ఞానం అంటే? అజ్ఞానమే నిజంగా. పిల్లల్ని కంటము ఎవరికెవరు నేర్పక్కర్లా, అందరికీ బాగా తెలుసు. మంచి పిల్లల్ని కంటం ఎంతమందికి తెలుసు? ఆరోగ్యకరమైన సంతానాన్ని కంటం మరి అందరికీ తెలుసా సమాజంలో? కానీ తెలియదు. అవకాశం ఉంది కాబట్టి అందరూ పిల్లలు పెట్టేస్తున్నారు. సరే, ఇది అయిపోయింది. కనీసం కన్న తర్వాత ఏదో వారసత్వ లక్షణంగా అనారోగ్య లక్షణాలు వచ్చేసినాయి, అనుభవించక తప్పదు. ఆరోగ్యకరంగా పిల్లల్ని పెంచటం ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? ప్రశ్నించుకోండి. పిల్లల్ని మంచిగా చదివించటం 100కి 90 మంది తల్లిదండ్రులకు తెలుసు. మంచి స్కూల్లోకి పంపించటమో తెలుసు. అట్లాగే ఏ కోర్స్ తీసుకుంటే వాడి భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించే శక్తి 90% తల్లిదండ్రుల్లో ఉంది. లేదా పక్క వాళ్ళ సలహా తీసుకున్నా చేరుస్తారు ఏ కోర్స్ అనేది.
ఏ స్కూల్ అనేది. మరి ఇంత దూరదృష్టితో ఆలోచించే మనిషి చక్కగా జీవించినంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏది మధ్యాహ్నం తినాలి, ఏది ఉదయం తినాలి, ఏది రాత్రికి తినాలి, అసలు పిల్లలకి ఆరోగ్యవంతమైన నిర్మాణం తయారవ్వాలంటే ఫౌండేషన్ ఎట్లా ఉండాలి, పేరెంట్స్ ఏ కోణాల్లో వెయ్యాలి, ఇది ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా? మరి ఎవ్వరికి ఎక్కదు కదా ఈ విషయం. అందుకనే గర్భవతులకు షుగర్ ఎందుకు ఎక్కువగా వచ్చేస్తున్నది? ఈ అవగాహన లేక. ఏ ఆహారం గనక మీ అమ్మాయిలకి ముందు నుంచి చిన్నప్పటి నుంచి పెడితే ఇన్సులిన్ ఉత్పత్తి గర్భవతి అయిన తర్వాత రెట్టింపు అవుతుందో అది మీకు తెలీదు. మీరు తినే ఇడ్లీ, దోశలు, పూరి, పెసరట్లకి అట్లాంటిది రాదు. ఐస్ క్రీములు, కేకులు, కూల్ డ్రింకులు, సమోసాలకి, చాట్కి, పానీ పూరీకి ఇన్సులిన్ ఊరదు. సాంబార్లు, రసాలు, అప్పడాలు, వడియాలు, పలావులు, బిర్యానీలు, నాన్ వెజ్లు, పాలక పన్నీర్లు, క్లబ్బులు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లో పెట్టే ఫుడ్కి ఇన్సులిన్ ఊరదు. మన కోసం ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్నే చాలదు అసలు. ఇక గర్భవతిగా ఉన్నప్పుడు ఇన్సులిన్ రెట్టింపు అవసరమే. మరి అంత ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పోషకాహారం మీరేమన్నా మీ పిల్లలకు పెట్టి పెంచారా? షుగర్ వ్యాధి వచ్చాక అయ్యో వచ్చిందే అని బాధపడితే ఆ రోజు తిరిగి వస్తుందో చెప్పండి? 25 ఏళ్ల పిల్లోడికి షుగర్ కనపడితే అవ్వా అని నోరు మీద చేసుకుంటామే. ఈ వయసుకు షుగర్ రావటం ఏంటి? నలుగురికి తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుందని ఎంత జాగ్రత్త పడతామో తెలియకుండా. ఇంకా పెళ్ళి కాలేదు పిల్లవాడికి, ముందే షుగర్ వచ్చిందంటే అసలు ఎవరు పిల్లనిస్తారు అని కూడా భయపడతామే. మరి ఇంత ఆలోచించే మనిషి కాస్త ముందు ఏదన్నా యోచన చేయాలి కదండి. నాకు తెలిసి చంటి పిల్లలకు కూడా షుగర్ వస్తున్నది అంటే అది కేవలం తల్లిదండ్రులు పొరపాటే. అసలు మన శరీరంలో రక్షక దళాలకి వాటికి బుద్ధి చెలించి రాంగ్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయంటే మనం తినే చెత్త చెదారానికి మంచి డైరెక్షన్ కూడా వస్తుంది. వాటికి మంచిని మంచి అని గుర్తించటం తెలియాలి, చెడుని చెడుని గ్రహించటమూ తెలియాలి. అది వివేకవంతులకు మాత్రమే తెలుస్తుంది. మంచి మంచిగా కనపడుతుంది, చెడు చెడుగా కనపడుతుంది. కానీ సమాజంలో ఎక్కువ మందికి మంచి చెడుగా కనపడుతుంది, కానీ చెడు మాత్రం మంచిగా కనపడుతుంది. ఈ రోజుల్లో 95% మందికి పైగా చెడు మంచిగా కనపడుతుంది. అలాగే మన శరీరములో రక్షక దళాలకు కూడా మంచిగా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలే చెడ్డ కణాలుగా కనపడుతున్నాయంటే మన పెంపకం అట్లా ఉంది. మనం తినే ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం మంచిని మంచిగా గుర్తించలేని విధంగా నాశనం అయిపోయిందనమాట. మనం జీవించేది కరెక్టే అనుకుంటున్నాం అందరం. కరెక్ట్ అయితే ఇట్లాంటి సమస్యలు పిల్లలకి ఎందుకు వస్తాయి చెప్పండి? ప్రతి ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు బలైపోతున్నారు ఈ మొదటి రకం షుగర్ వల్ల. రోజు రోజుకి పిల్లల సంఖ్య ఇట్లా పెరిగిపోతున్నదంటే చిన్నప్పుడే షుగర్ వస్తే పాపం 50-60 ఏళ్ళు రోజు 2 పూట్ల 3 పూట్ల పొడుచుకోవటమే కదండి ఇంజెక్షన్. బేరని ఏడుస్తారు పిల్లలకు గనక షుగర్ వస్తే తల్లిదండ్రులు. వాళ్ళ ముఖం చూస్తే ఎంత జాలేస్తూ ఉంటుందో. కానీ అప్పుడు బాధపడితే తిరిగి వస్తుందో చెప్పండి? చిన్నప్పటి నుంచి కాస్త మంచి ఆహారపు అలవాట్లతో క్రమశిక్షణగా పిల్లల్ని పెంచండి, మంచి పునాదులు వేయండి, వివాహం చేయండి. మీ చేయి జారింది పిల్లవాడు వివాహం అయిన తర్వాతే. వివాహం కాకముందు పిల్లవాడు ఏ రకంగా దెబ్బతిన్నా అది వాడి తప్పు కాదు, మీ తప్పే. మీరు నేర్పారు వాడికి పూరీ దోశలు, కేకులు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కట్లు, పలావులు, ఆవకాయలు, పులుసులు, మాంసాలు, నానా చెత్తంతా వాడికి అలవాటు చేసి దానికి బానిస అయ్యేటట్టు చేసి అవైతే వాడి పేచీలు లేకుండా తింటున్నాడని అలాంటివి కొనిపెట్టి చేతులారా వాడి జీవితాన్ని 25 ఏళ్ళకి ఇలాంటి ఫౌండేషన్ వేసేసి పెళ్లి చేసేసి హాయిగా బ్రతుకు బాబు అని ఇంత ఆస్తి ఇచ్చేసి మంచి ఉద్యోగం వస్తున్నది అట్లా బ్రతుకుంటున్నాడు. ఇక అతను రోగిగా బ్రతకాలి.
అలాంటి పిల్లల దేశానికి వెన్నుముక్కలు ఈ రోజున. మరి ఇలాంటి షుగర్ వ్యాధి సమాజంలో చంటి పిల్లలకు రాకూడదన్నా, గర్భవతులకి రాకూడదన్నా, సగటు ఆంధ్రుడికి 25వ సంవత్సరానికి 24వ సంవత్సరానికి షుగర్ రాకూడదన్నా మారాల్సింది పిల్లలు కాదండి, తల్లిదండ్రులు.